హలో గాయస్, ఈరోజు మనం హ్యాబిట్స్ జీపీఓ గాడు ఉన్న రామకృష్ణ 35mm థియేటర్కి అయితే వచ్చినాం. ఇక్కడ బయటనే మనకి ఎన్టీఆర్ ఎస్టేట్ సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ అయితే ఉంటుంది. నేను మన షాహిద్ కపూర్ ఇంకా తృప్తి దిమ్రి నటించిన ఓ రోమియో మూవీ ఫస్ట్ డే 11:15 షోకి అయితే వచ్చిన. ఈ 35mm కాడ మనకి పార్కింగ్ అయితే మస్తు ప్లేస్ ఉంటుంది. ఈ 70mm థియేటర్ పక్కనే మనకి 35mm అయితే ఉంటుంది. ఇక లోపల పోగానే మనకి ఇక్కడ సినిమా పోస్టర్స్ అయితే ఉంటాయి. అండ్ గిడనే మనకి వెయిటింగ్ హాల్ గిట్ల ఉంది. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఇంకా సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో అయితే మీరు చూడొచ్చు. నేను 105 రూపీస్ బాల్కనీ టికెట్ అయితే తీసుకున్నా. ఇక్కడ నెల టికెట్ 50 రూపీస్, 150 రూపీస్కి ప్రీమియం సోఫా అయితే ఉంటుంది. ఇక లోపల పోగానే కింద చూస్తురా, ఇది మొత్తం మనకి సోఫా సీటింగ్, వెనకనే మనకి రిక్లైనర్ సీటింగ్ ఇట్లా ఉంటుంది. ఇక పైన మొత్తం కూడా మనకి బాల్కనీ ఏరియా అయితే ఉంటుంది. బాల్కనీలో అయితే మొత్తం మనకి పుష్ బ్యాక్ సీటింగ్ అయితే ఉంది. సీటింగ్ అయితే మస్తు కంఫర్టబుల్ ఉంది. ఇక రోకి మధ్యలో ఇట్లా మస్తు గ్యాప్ అయితే ఉంది. థియేటర్ని అయితే నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈ థియేటర్ అయితే లోపల మనకి ఫ్యాన్స్ ఇంకా ఏసీ అయితే ఉంటుంది. థియేటర్ ఇంటీరియర్ అయితే చూడడానికి మస్తు ప్రీమియం ఉంది. ఈ థియేటర్లో మనకి 2K ప్రొజెక్టర్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తారు. ఇక డాల్బీ సరౌండ్ సౌండ్ సిస్టమ్ అయితే మనకి థియేటర్లో ఉంది. ఈ థియేటర్ని 1969 25 డిసెంబర్న రాజేష్ ఖన్నా గారు నటించిన ఈ ఇంటిఫక్ మూవీతో అయితే ఓపెన్ చేశారు. ఈ థియేటర్కి సీనియర్ ఎన్టీఆర్ గారి పెద్ద కొడుకైన రామకృష్ణ గారి పేరైతే పెట్టారు. ఆయన 1960s అయితే చనిపోయారు. సో ఆయన జ్ఞాపకార్థం ఈ థియేటర్కి రామకృష్ణ థియేటర్ అని అయితే పేరు పెట్టారు. ఈ థియేటర్ని 2014లో ముక్తా A2 సినిమాస్ వాళ్ళు కంప్లీట్గా అయితే రెనోవేట్ చేసి సల్మాన్ ఖాన్ నటించిన కిక్ మూవీతో అయితే రిలీజ్ చేశారు. అప్పటికెళ్ళి ఈ థియేటర్ని అయితే రామకృష్ణ గిట్టేరెడ్డి థియేటర్ అని పిలుస్తారు. రెనోవేషన్ తర్వాత ఈ థియేటర్లో అయితే 568 సీటింగ్ అయితే ఉంది. సో థియేటర్ అయితే చూడడానికి మంచిగానే ఉంది. ఇక పిక్చర్ క్వాలిటీ ఇంకా సౌండ్ కోసం మీరు ఒక క్లిప్ అయితే చూడొచ్చు. ఇక్కడికెళ్ళే ప్రీమియం సోఫాస్ ఇంకా రిక్లైనర్కి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇక లోపల చూస్తున్నా ఇదే మన రిక్లైనర్ సీటింగ్, ఇది 235 రూపీస్ అయితే ఉంటుంది. ఇక ప్రీమియం సోఫా అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది 150 రూపీస్కే. ఈ 35mm థియేటర్లో ఎక్కువ మనకి హిందీ మూవీస్ అయితే వస్తాయి. నేనైతే హాయ్ నాన్న ఇంకా లైగర్ మూవీ చూసాను ఇది థియేటర్లో. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మంచి కంఫర్టబుల్ ఉండే. ఇక లోవర్ క్లాస్లోకి వెళ్ళి స్క్రీన్ వ్యూ అయితే చూడొచ్చు. ఇక ఓ రోమియో మూవీ అయితే ఇప్పుడే అయిపోయింది. మూవీ అయితే మంచిగా ఉంది. ఇక ఈ రామకృష్ణ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేయండి. ఇక హ్యాబిట్స్లో ఉన్న సంతోష్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చిన నేను. ఈ థియేటర్ని అయితే కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. పక్కనైతే మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అపార్ట్మెంట్స్ది. సో ఈ థియేటర్ ఇంకొన్ని రోజుల్లో కనుమరుగు అయిపోతుంది. ఈ థియేటర్ని అయితే కూలగొట్టి ఈ ప్లేస్లో అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో ఇదైతే నాకు చాలా బాధను కలిగించింది. లాస్ట్గా ఈ థియేటర్లో రాధేశా మూవీ అయితే చూసిన. చాలా మంచి థియేటర్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో అనిపించిందో కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.